శ్రీమాత్రే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి శుభయోగం కార్యక్రమానికి స్వాగతం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శారదాంబోజ వదనాంబుజే సర్వదాస్మాకం సన్నిధిం క్రియాతు. శ్రీ మేధా దక్షిణామూర్తయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి శుభయోగం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈరోజు 22/3/2024 ఫాల్గుణ శుద్ధ త్రయోదశి శుక్రవారం. ఈరోజు మఖా నక్షత్రం. ఫాల్గుణ మాసంలో శుక్రవారం మఖా నక్షత్రం కలిపి రావడం చాలా విశేషమైనటువంటి పర్వదినం. అదేవిధంగా శుక్రవారం మఖా నక్షత్రం వచ్చిన రోజున రమా సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం చేయడం చాలా విశేషమైన ఫలితాన్ని కలగజేస్తుంది. అదేవిధంగా మఖా నక్షత్రం రోజున మహావిష్ణువుని ఆరాధించడం కూడా చాలా మంచి ఫలితాలు అనేవి మనకు కలుగుతాయి. కాబట్టి ఫాల్గుణ మాసంలో పున్నమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు అమ్మవారి ఆలయంలో సాయంత్రం పూట అంటే సూర్యాస్తమయం తర్వాత ప్రదోషకాల సమయంలో ఆవునేతితో దీపారాధన చేసి అమ్మవారి ఆలయంలో కూర్చుని లలితా సహస్రనామ పారాయణం చేయడం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని కలగజేస్తుంది. అదేవిధంగా రుణబాధలు శత్రుబాధలు ఉన్నవారు ఈ యొక్క ఫాల్గుణ మాసంలో శుక్రవారం నాడు, అది పున్నం ముందు వచ్చే శుక్రవారం నాడు నిమ్మకాయతో చేసినటువంటి పులిహార అమ్మవారికి ఉదయం కానీ సాయంత్రం కానీ ఆలయంలో నైవేద్యంగా సమర్పించి అక్కడ ఉన్నటువంటి భక్తులకి పంచిపెట్టడం వలన దీర్ఘ సౌమంగళ్యత్వం లభిస్తుంది. రుణబాధలు శత్రుబాధలు తొలగిపోతాయి. కాబట్టి అరుదుగా వచ్చే అంటే ఎప్పుడో కానీ ఈ మఖా నక్షత్రం శుక్రవారం కలిసి రాదు. కాబట్టి ఇలా కలిసి రావడం చాలా విశేషమైనటువంటి రోజు. కాబట్టి ఈ మఖా నక్షత్రం శుక్రవారం వచ్చిన రోజున రమా సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని చేయండి. అమ్మవారి ఆలయంలో లలితా సహస్రనామ పారాయణ చేయండి. నిమ్మకాయతో చేసిన పులిహార చేసి భక్తులకి పంచండి. రుణబాధలు శత్రుబాధలు అనేవి తగ్గిపోతాయి. అదేవిధంగా మరి ఈ రోజున పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి తణుకు వాస్తవ్యులు, ప్రముఖ హిందీ పండితులు శ్రీమతి అండ్ శ్రీ తాతపూడి సుధా కామేశ్వరి గారికి మా ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతోంది. ఓం శతమానం భవత్సదాయ పురుషస్థితేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. సుధా కామేశ్వరి గారికి మా ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆవిడ నిండు నూరేళ్ళు దీర్ఘ సుమంగళిగా ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి ఆశీర్వదిస్తూ, ఇలా ఎవరైనా సరే మీరు కూడా మా ఛానల్ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు అందుకోవాలి అనుకుంటే కింద కనిపించే నెంబర్కి మీ గోత్రనామాలు పేరు పంపించండి. మా ఛానల్ ద్వారా శుభాకాంక్షలు అందుకుని సుఖ సంతోషాలతో జీవించండి, శుభయోగంతో జీవించండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.